మీరు 15 ఇయర్స్ నుంచి అంటే 15 ఇయర్స్ ఏజ్లోనే గ్రాండ్ మాస్టర్గా నిలిచారు కాబట్టి అంటే అప్పటికి మీ అండర్స్టాండింగ్ చూస్తే ఇద్దరిది చాలా బాగుంది. సో మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మాది అరేంజ్డ్ మ్యారేజ్ అండి. We got married in 2014. అయితే సార్కి మీరు ముందే తెలిసి ఉంటారు ఖచ్చితంగా. అంటే హంపి మ్యామ్ అందరూ తెలుస్తారు కదా. సో అంటే నేను ఏదో ఫంక్షన్స్లో అలా కూడా చూసాను. ఓకే. కాకపోతే ఎప్పుడు మాట్లాడడం కానీ అలా ఏం లేదు. ఓకే. సో సమ్ కామన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా వీ హ్యావ్ దట్ అరేంజ్ మ్యారేజ్ అన్నమాట. ఓకే. సో ఎలా జరిగింది అంటే మేడం చూడగానే యాక్సెప్ట్ చేసేసారా సార్ని? అంటే యాక్చువల్గా తన మ్యాచ్ వచ్చి సో డాడీ వాళ్ళ కజిన్ వాళ్ళ సన్ అండ్ అన్వేష్ ఫ్రెండ్స్ యూఎస్లో దే స్టడీ టుగెదర్. సో వాళ్ళు చెప్పడం వల్ల కొంత ట్రస్ట్ ఉంది అండ్ అన్వేష్ వాళ్ళ ఫ్యామిలీ కూడా విజయవాడలోనే సెటిల్డ్ అవటం. సో ఆ ట్రస్ట్ కొంత ఉంది. అండ్ ఫస్ట్ వచ్చి మేము మీట్ అయినప్పుడు తనతో ఐ థింక్ వీ స్పోక్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ అట్లా మాట్లాడినప్పుడు మా ఇంట్లోనే మీట్ అవటం జరిగింది. సో నాకు ఎందుకో అంటే తను నాకు మొదటి నుండి నాకు ఎట్లాంటి ఇది ఉందంటే నాకు వచ్చే హస్బెండ్ నువ్వు ఓకే ఈ సర్టెన్ పీరియడ్ అయ్యాక నువ్వు మానేయాలి, నువ్వు ఇంట్లోనే ఉండాలి, అట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. సో హీ షుడ్ హ్యావ్ ఏ ఓపెన్ మైండ్. సో నాకు ఇష్టమైనప్పుడే నేను మానేస్తాను. నా కెరీర్ అంతా ఐ హ్యావ్ టు డిసైడ్. మేబీ ఫ్యూచర్లో నేను యాజ్ ఎ మదర్ నాకు నా బేబీతోనే ఉండాలనిపించవచ్చు, అది నాకు అప్పుడు తెలియదు. ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటానన్నది ఇట్ షుడ్ బి కంప్లీట్లీ ఆన్ మీ. ఆ ఫ్రీడమ్ అన్నది నాకు ఇచ్చే పర్సన్ రావాలన్నది నా థాట్. సో తనతో మాట్లాడినప్పుడు తను నాకు ఆ స్పేస్ ఇస్తారని నాకు అనిపించింది. అండ్ నాకు ఇంకొకటి జనరల్గా లైక్ మెన్ ఇఫ్ దే రైజ్ దేర్ వాయిస్ ఆన్ ఉమెన్ అది నచ్చదు నాకు. సో ఆ యాటిట్యూడ్ ఉన్న పర్సన్స్ నచ్చరు. సో ఐదర్ ఇట్స్ ఎవరైనా సరే అంతే ఈక్వల్గా ట్రీట్ చేయాలి అన్న ఇది ఉంది. సో తను అట్లాంటి పర్సన్ కాదు, లైక్ హీల్ గివ్ ద రెస్పెక్ట్ టు ద ఉమెన్ అన్న ఇది ఫీల్ అయ్యాను ఐ థింక్ విత్ ఇన్ దట్ హాఫ్ అన్ అవర్ పీరియడ్. సో తనతో మీటింగ్ అయిన వెంటనే లైక్ మా పేరెంట్స్కి కన్వే చేశాను నాకు ఐఎమ్ ఫైన్, ఇట్స్ ఓకే. ఐ టుక్ ద డెసిషన్ ఇమీడియట్లీ. లైక్ దాని గురించి నేను ఏదో కొన్ని డేస్ ఆలోచించేసి ఇది లేదు. లైక్ ఐ ఫెల్ట్ హీస్ అ వెరీ నైస్ అండ్ హంబుల్ పర్సన్. ఓకే. సార్ మీకేమనిపించింది మేడంని చూసినప్పుడు ఫస్ట్ టైం? నాకేమనిపించింది అంటే నాకు ఫస్ట్ నుండి కొంచెం ప్రొఫెషనల్ ఉమెన్ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే వాళ్ళ యాక్చువల్గా తనకు ఒక రీజనింగ్ ఉంది. తను ఆఫీస్లో మార్నింగ్ నుండి నైట్ దాకా ఉంటారు కాబట్టి ఇంట్లో ఉండే వైఫ్ అయితే ప్రతిదానికి ఆర్గ్యూ చేస్తుంది. ఎవరు ప్రొఫెషన్లో వాళ్ళు ఉంటే గోల్ ఉండదు. అది నాకు తర్వాత అర్థమైంది. సో ఏదైతే సో నాకు ఇప్పుడు అలా ఉండేది, కొంచెం ఓన్గా ఉండాలి అని. ఎందుకంటే ఈవెన్ కంపెనీలో కూడా కొంచెం వీ హ్యావ్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్, సో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయటం అదంతా ఉంటుంది. సో అది అలా నేను యూఎస్లో చదవటం కానీ అందువల్ల ఈక్వాలిటీ కానీ ఇవన్నీ కొంచెం ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి కానీ ఏదో ఉమెన్ అంటే అనేది లేదు. సో మెయిన్ ఏంటంటే నాకు నచ్చింది తన సింప్లిసిటీ కానీ, అంటే అసలు అంటే నాకు మెయిన్ వరీ ఏంటంటే సెలబ్రిటీ అయితే అని ఉంటుందా, కొంచెం అలాంటి ఏమైనా ఉంటుందా అని అనిపించింది. కానీ ఆ ఇంటరాక్షన్లో ఐ ఫెల్ట్ లైక్ ఏ వెరీ కంఫర్టబుల్ వేర్ ఐ కెన్ లివ్ ఫర్ నెక్స్ట్ వీ కెన్ షేర్ లైఫ్ టుగెదర్ అనే కాన్ఫిడెన్స్. మేడం అసలు సెలబ్రిటీ లాగా బిహేవ్ చేయరు కదా, అసలు వచ్చినప్పటి నుంచి కూడా అసలు అనిపించదు. అసలు జనరల్లీ నేను చాలా అంటే నా ఫ్రెండ్ సర్కిల్ కానీ కొంచెం బయట కూడా నేను చూస్తూ ఉంటాను. అంటే అసలు కొంచెం అచీవ్మెంట్కే చాలామంది కొంచెం చూపిస్తూ ఉంటారు. అసలు ఏ రోజు హంపీలో అది ఉండదు అనమాట. షీఈ్ ఆల్వేస్ గ్రౌండెడ్ అండ్ చాలామంది అది కూడా ఫీల్ అవుతారు. నాట్ ఓన్లీ మీ, తనతో ఇంటరాక్ట్ అయిన ప్రతి వాళ్ళు షీఈ్ అ సింపుల్ పర్సన్, ఈజీగా ఫ్యామిలీ కూడా అందరికీ నచ్చుతుంది అనమాట అందరికీ.